టార్గెట్ 30 డేస్ సమూల మార్పులే లక్ష్యం. ఎస్, ఏపీలో చంద్రబాబు రీఎంట్రీ ఇచ్చారు. సొంత ఇలాఖ నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేశారు. 2 రోజుల కుప్పం టూర్లో ప్రజలపై వరాల జల్లు కురిపించే చంద్రబాబు అధికారులకు మాత్రం తన మార్క్ ఆదేశాలు ఇచ్చారు. ఇంతకీ అధికారులకు చంద్రబాబు ఇచ్చిన ఆ ఆదేశాలు ఏంటి? ఏపీ పాలనాపరమైన ప్రక్షాళనలో సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కీలక అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో మాదిరిగానే తనదైన ముద్రతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు అందుకు సొంత నియోజకవర్గమైన కుప్పంనే మోడల్ గా ఎంచుకున్నారు. కుప్పం నుంచే అధికార యాంత్రాంగాన్ని సెటరేట్ చేసే పనిలో పడ్డారు. కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 30 డేస్ యాక్షన్ ప్లాన్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ విధానంలో అధికారులు ముందుకెళ్లాలని సూచించారు. ఫిజికల్ గా, వర్చువల్ గా పని విధానాలకు ఆఫీసర్స్ సిద్ధపడాలన్నారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రెడీ చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. ఇక కుప్పం అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పనిచేశారన్నారు. ఒకానొక దశలో కుప్పానికి రాలేని, మాట్లాడలేని పరిస్థితి కల్పించారని, ఇలాంటి పరిస్థితుల్లో తక్షణం మార్పు చూపించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, గత ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న చంద్రబాబు బలవంతపు జన సమీకరణతో, పెద్ద పెద్ద మీటింగ్లు, భారీ కాన్వాయిలతో సైరన్ల మోత, హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండబోవని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని ఇప్పటికే మంత్రులకు కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు మాత్రం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలని, ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు చంద్రబాబు. మరోవైపు కుప్పంలో క్రైమ్ హిస్టరీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇష్టారాజ్యంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని అణిచివేయాలంటూ స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలను కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. అధికారుల సమీక్షకు ముందు కుప్పం R&B గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలు వారి సమస్యలను చంద్రబాబుకు వివరించారు. వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు. అటు తొలి రోజు పర్యటనలో కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పం బస్టాండ్ సెంటర్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కుప్పం నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతా అన్నారు చంద్రబాబు. కుప్పంలోని 4 పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. కుప్పంలో 2 రోజులు పర్యటించిన బాబు అక్కడి నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 30 రోజుల్లో కుప్పంలో అన్ని రకాల మార్పులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.